ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య జనన దినోత్సవం జరిగి ఇంచుమించు 2024 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడున్న క్యాలెండర్ బేస్ చేసుకొని ఈ మాట చెప్తున్నాను. అంటే ఖచ్చితంగా ఎంతకాలమైంది అనేది మనకు ఆ దినాల నుంచి ఆధారాలు ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు అనే దానికి ఆధారాలు లేవు. కానీ దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తున్న మాట ఏంటంటే ఆయన శరీరధారి అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. జనములలో ఆయన ప్రకటించబడ్డాడు. హల్లెలూయా. సో ఆయన చనిపోయాడు, మృతుల్లో నుండి తాను చెప్పినట్లుగా 3వ రోజున తిరిగి లేచాడు. ప్రైజ్ ద లార్డ్. సో ఆ విధంగా ఆయన పరలోకానికి వెళ్ళాడు, మన కొరకు తిరిగి రాబోతున్నాడు. దేవదూతులందరూ యేసయ్య జననంలో వాళ్ళు వచ్చి చక్కటి పాట పాడారు. సో ఆ పాటను మనం గమనించినప్పుడు భూమి మీద సమాధానము అని రాయబడి, భూమి మీద సమాధానం ఎప్పుడు? దేవుని యొక్క లేఖనంలోనే ఆ దేవదూతలు పాడిన పాటల్లోనే మనం చూస్తుంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారందరికీ సమాధానం కలుగునుగా. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాధానం ఒక వ్యక్తికి రావాలి అని అంటే సమాధానం దేవుని యొక్క సన్నిధిలో మొదటిగా పాప క్షమాపణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. సమాధానం అనేది మనము నెమ్మది, పీస్ఫుల్ మైండ్, పీస్ఫుల్ నేచర్, పీస్ఫుల్ హార్ట్, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. రకరకాలైనటువంటి ఆ పీస్ని గురించి చెప్తూ ఉంటారు. సో ఈ సమాధానం ఎప్పుడు వస్తుందంటే సమాధానం క్షమాపణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాధానం. యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన చేసిన పరిచర్యలో అనేక సందర్భాల్లో ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే భూమి మీద వారికి సమాధానం ఎప్పుడు చెప్పాడంటే నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, సమాధానం కలిగిన దానివై ఇంటికి వెళ్ళు అని అన్నాడు. సో పాపములు క్షమించబడిన తర్వాత ప్రతి వారికి సమాధానం ఉంటుంది. దేవుని లేఖనం తేటగా చెప్తున్న మాట ఏంటంటే దుష్టులకు భూమి మీద సమాధానం ఉండదు అని రాయబడి. దుష్టులకు సమాధానం ఉండదు. సో దుష్టత్వంతో, దుష్టమైన ఆలోచనలతో, దుష్టమైన క్రియలతో, దుష్టమైన బ్రతుకు జీవిస్తున్న ఏ వ్యక్తికైనా సమాధానం దొరకటం కష్టం. సో సమాధానం కావాలని ఎవరు కోరుకున్నా, సమాధానం కావాలంటే మొదట దుష్టత్వం లేక పాపాలు, అతిక్రమాలు క్షమించబడాలి. క్షమించబడకపోతే నీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులున్నా, లేక నువ్వు యావత్తు లోకాన్నే సంపాదించుకున్నా, నీ గుండెల్లో ఏదో ఒక తెలియని వెలితి, ఏదో తెలియని ఆవేదన, బాధ, దుఃఖం నీ కలుగుతూనే ఉంటుంది. కనుక దేవుని సన్నిధిలో నీవు గుర్తించాల్సిన మాట ఏంటంటే నీ పాపములు క్షమించబడేటట్లుగా దేవుని యొక్క సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకోవాలి. సుంకరి దేవాలయంలోనికి వెళ్ళలేక బయటే దూరమున నిలుచొని ఆకాశం వైపు కనులెత్తి ఆయన ఇలా చిన్న ప్రార్థన చేశాడు, పాపినైనా నన్ను కరుణించు ప్రభువా అని. ఎప్పుడైతే ఆయన అంతరంగము నుండి ఆ ప్రార్థన చేశాడో ఆ సమయంలో దేవుడు ఆయనకు ఆయన యొక్క పాపాలకు, ఆయన యొక్క అతిక్రమాలకు పరిహారి అయి ఆయన నోట నుండి చెప్పిన మాట ఏంటంటే సుంకరి, పాపి అయిన సుంకరి నీతిమంతుడై తన ఇంటికి వెళ్ళాడు అని. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున మన జీవితంలో సమాధానం మనం అనుభవిస్తున్నామా? సమాధానంతో ఉన్నావా? సమాధానంగా నువ్వు పడుకోగలుగుతున్నావా? ఆ మధ్య ఎక్కడో నేను కూడా విన్నాను, బహుశా మీరు కూడా వినే ఉంటారు. మంచి పరుపు 15,000, 20,000, 50,000, ₹1,00,000 పెట్టో మంచి పరుపు కొనగలుగుతావు, కానీ మంచి నిద్ర కొనగలవా? మంచి నిద్రను కొనగలవా? మంచి బెడ్ కొంటాం కానీ మంచి నిద్రను మంచిగా పడుకునే పరిస్థితి మనకుందా? మంచి ఇల్లు అని మనం కట్టుకుంటాం, ఏదో విధంగా చేస్తాం, కానీ మంచి ఇంటిలో అంటే ఆ యొక్క ఇల్లు నీకు నివాసి యోగ్యమైన ఇల్లుగా ఉండగలదా అన్నటువంటి విషయాలు మనం చాలా విషయాలు చూసే ఉన్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఈ దినపు ఆలోచన ప్రకారంగా
మనకు సమాధానం కలగాలి అంటే మన పాపములు, అతిక్రమాలు మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త దుర్నీతిని మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధత, పవిత్రత, నీతి అనేది మనకు దేవుని ద్వారా కలుగుతుందో వెంటనే మన హృదయం అంతా సమాధానముతో నింపబడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ మీరు గమనించండి. పాపిగా ఉన్నటువంటి జక్కయ్య యేసు ప్రభువును ఇంటికి చేర్చుకోగానే యేసు ప్రభువును బట్టి ఆయన ఇంట్లోకి వచ్చినటువంటి ఆ యొక్క సమాధానం, నెమ్మదిని బట్టి జక్కయ్య అది వరకు అజ్ఞానముతో లేకుంటే భూ సంబంధమైనటువంటి ఆలోచనలతో, తలంపులతో ఈ లోకంలో డబ్బే శాశ్వతం అన్నట్లుగా అక్రమాలతో అన్యాయంగా ఎంత సంపాదించి ఉన్నా దేవుడు తన ఇంట్లోకి రాగానే వెంటనే ఆ యొక్క జక్కయ్య చేసిన పని, నా ఆస్తులు సగభాగం బీదలకు ఇస్తున్నాను, నేను ఎవరి యొద్ద అన్యాయంగా సంపాదించానో అతనికి 4 వంతులు తిరిగి చెల్లిస్తున్నాను. సో భూ సంబంధమైన ఆస్తే తనకు ఆధారం అనుకుంటూ అన్యాయంగా సంపాదించానని ఆయనే చెప్పాడు. కానీ ఆ అన్యాయమైన సంపాదన వలన ఆయనకు సమాధానం ఉన్నట్లయితే దాన్ని ఎందుకు పోగొట్టుకుంటాడు? అయిందేదో అయిపోయింది, గతంలో జరిగిందేదో జరిగిపోయింది కదా ప్రభువా, ఇక దాందే ఉందిలే అని అనుకో ఉంటాడేమో, అంటే దేవుని కూడా అలా చెప్పు ఉండేవాడేమో. కానీ వాటి వలన నాకు సమాధానం లేదు అని గమనించే జక్కయ్య వాటన్నిటినీ అన్యాయంగా ఎవరి దగ్గర తీశానో వాళ్ళకి 4 వంతులు ఇస్తాను బాబు, అలాగే నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎవరు ఆయనకు ఉన్నారు అంటే కేవలం యేసయ్య. యేసయ్య ఎక్కడైతే ఉన్నాడో అక్కడ సమాధానం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిలో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో పాపములు క్షమించబడితే నీకు సమాధానం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కు నిమిత్తమై మీకు స్తోత్రాలు. భూమి మీద మాకు సమాధానం కలుగు నిమిత్తమై మీరు ఆజ్ఞాపించారయ్యా. సమాధానకర్త అయిన యేసయ్యను మీరు మా కొరకు పంపించారు. ఎప్పుడు మా జీవితాలకు సమాధానం కలుగుతుందో మీరు తేటపరిచి మాట్లాడారు. నిజమే, మా జీవితాల్లో మేము పాపములు ఒప్పుకున్నప్పుడు మీరు కరుణ కలిగిన దేవుడు కనుక, వాత్సల్యత కలిగిన దేవుడు కనుక, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు కనుక అయ్యా, మీరు పాపములు క్షమించగానే మా హృదయాల్లో గొప్ప సమాధానం, లోకం ఇవ్వలేని సమాధానం మాకు మీరు అనుగ్రహిస్తున్నారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క హృదయం వెంటనే అయ్యా, ఒకవేళ నాలో ఏ విధమైనటువంటి ఇంకా అసమాధానాన్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, అసమాధానపు ఆ ఆలోచనలు నాకున్నాయో వాటన్నిటి నుండి విడిపించి మీ యొక్క అయ్యా కృపచేత నన్ను క్షమించి నాకు మీ సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నానని ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు దర్శించి వారికి అట్టువలే మీ ద్వారా కలుగుతున్న క్షమాపణ పొంది మీకు అయ్యా మీ యొక్క సన్నిధిలో వారు ఆ విధంగా దీవెనకరంగా జీవించుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం పాపములు క్షమించబడి సమాధానం పొందుతున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూనే ఉంటాం ఈ యొక్క క్రిస్మస్ జరిగేంత వరకు. కనుక మీరు సమాధానం పొందడానికి ఒకే ఒక చిన్న మార్గం, మన యొక్క అతిక్రమాలు, మన పాపాలు, మన తప్పిదాలు క్షమించబడటమే సమాధానానికి ఆధారం. కనుక మనలో ప్రతి వారు ప్రభు సన్నిధిలో ఉదయాన్నే క్షమాపణ కోరుకుంటూ, ఒకవేళ ఏదైనా తెలిసినా తెలియకపోయినా, జ్ఞాపకం లేకపోయినా ప్రభు దగ్గర వాటన్నిటి నిమిత్తమై క్షమాపణ పొంది ఆయన ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడదాం. కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.